హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్లు అనేది కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా మీకు గతంలో తీసుకున్న అప్లికేషన్ అంటే గతంలో తీసుకున్న సర్టిఫికేట్‌లు అనేది ఎక్స్‌పైర్ అనేది అయ్యాయా? లేదా? అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మీ యొక్క సర్టిఫికేట్‌లు అనేది ఆన్‌లైన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇందులో ముఖ్యంగా పెన్షన్‌లకి సంబంధించి కూడా నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. పెన్షన్‌లకి సంబంధించి గతంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన పెన్షన్‌ల స్టేటస్‌తో పాటు గతంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన రేషన్ కార్డుల స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటైతే చూపిస్తాను. అన్నిటికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. తప్పనిసరిగా మీరైతే గుర్తుపెట్టుకోండి. పెన్షన్‌లకైనా, రేషన్ కార్డులకైనా అంతా ఇదే ప్రాసెస్ ఉంటుంది. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ గనుక మీరు చివరి వరకు ఫాలో అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక క్లారిటీ అనేదైతే రావడం జరుగుతుంది. పెన్షన్‌లకి సంబంధించి కావచ్చు, లేదా రేషన్ కార్డులకి సంబంధించి కావచ్చు, లేదా మీకు సంబంధించి అన్ని రకాల సేవలకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్‌తో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ జేసుకోవచ్చు. ఇందులో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఏపీ ప్రభుత్వం మనకు జనవరి 1 తేదీ తర్వాత నుంచి కొత్త పెన్షన్ కార్డులైతే లబ్ధిదారులకైతే అందజేయబోతోంది. ఈ కొత్త పెన్షన్ కార్డులకి సంబంధించి మనకు డిసెంబర్ 2 తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి, ఈ యొక్క రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్‌లు అనేది తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్‌లకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అలాగే మనకు ఈ యొక్క సర్టిఫికేట్‌లకి సంబంధించిన వాలిడిటీ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఎవరైనా అప్లై అనేది చేసుకున్నట్లయితే అంటే ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి అప్లై అనేది చేసుకునేవండి. మీకు పెన్షన్ అనేది గత ప్రభుత్వం హయాంలో అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది ఎంతవరకు అయింది? ఆ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారా? లేకపోతే రిజెక్ట్ అనేది చేశారా? అనేది ఇప్పుడు నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్‌లో అన్ని రకాల సేవలైతే ప్రారంభించడం జరిగింది కాబట్టి, ఇందులో మీకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా దీనికి సంబంధించి డాక్యుమెంట్‌కి సంబంధించిన నంబర్ కూడా ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అనేది మీరైతే అవ్వద్దు. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పనిసరిగా మీరైతే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ముందుగా పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల కన్నా మనకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో, వారికి సంబంధించి వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ఆ తర్వాత మనకు డిసెంబర్ 1 తేదీ తర్వాత నుంచి పంపిణీ చేసే పెన్షన్‌లకి సంబంధించి, అలాగే మనకు ఏదైతే జనవరి 1 తేదీన అందజేసే కొత్త పెన్షన్‌లకి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ముందుగా మనకు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్‌కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అందజేశాను. ఇక్కడ ఆధార్ నంబర్‌తో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ సేవ పోర్టల్‌కి సంబంధించి మీకొక సర్టిఫికేట్ నంబర్ అయితే వచ్చుంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ నంబర్ లేకపోతే అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క నంబర్ గనుక తెలియకపోయినట్లయితే ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌తో గనుక చెక్ చేసుకున్నట్లయితే మీ పేరు మీద ఇప్పటివరకు ఎన్ని రకాల సర్టిఫికేట్‌లు అలాగే వార్డ్ సచివాలయాల ద్వారా తీసుకొని ఉన్నట్లంటే ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ ద్వారా మీకు జారీ అనేది చేసుంటారో ఆ యొక్క లిస్ట్ మొత్తం మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు లిస్ట్ అనేది చూపిస్తాను. అలాగే పెన్షన్‌కి సంబంధించిన స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అలాగే వీటికి సంబంధించి ప్రభుత్వం అందజేసిన సర్టిఫికేట్‌లు అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాను. తప్పనిసరిగా వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. ఇక్కడ ఈ యొక్క ఆధార్ నంబర్‌ను మీరైతే ఎంటర్ చేయండి. ఇప్పుడు నాకు సంబంధించిన అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. లేదా మీరు మొబైల్ ఫోన్‌లో గనుక ఓపెన్ చేస్తున్నట్లయితే డెస్క్‌టాప్ మోడ్ గాని లేకపోతే డైరెక్ట్‌గా ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏదైతే చూపిస్తానో అది మీరు ఓపెన్ అనేది చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను సెర్చ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక క్యాప్చా వస్తుంది. ఈ క్యాప్చా కొన్ని క్యాపిటల్ లెటర్‌లో ఉంటాయి. కొన్ని స్మాల్ లెటర్‌లో ఉంటాయి. అది మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎం 0 క్యాపిటల్ టీ 6 స్మాల్ పి. ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూసారు కదా! ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రకాల సర్వీసులకు అప్లై అనేది చేసుకున్నారు. వాటికి సంబంధించిన అప్లికేషన్ నంబర్‌లు ఇక్కడైతే రావడం జరిగింది. వాటికి సంబంధించిన స్టేటస్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతను ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అలాగే వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు. ఆ యొక్క పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అలాగే వీరికి సంబంధించిన పెన్షన్ గనుక చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ అనేది అయితే రావడం జరిగింది. అలాగే మీకు పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే గతంలో మనకు సంబంధించిన స్టేటస్ అయితే చూపించేది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా అప్రూవ్ ఉన్న వారందరికీ సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం చూపించట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఈ యొక్క నంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడీకి సంబంధించిన జిల్లా, మండలం అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవల్ అనేది అయితే రావడం జరిగేది. అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మీకైతే చూపించేది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను.
ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ అనేది చూపిస్తుందో ఇదే మనకు గతంలో అయితే చూపించేది. ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్ అయితే హైడ్ అనేది చేశారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఏదైతే వృద్ధాప్య అంటే ఓఏపీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క వ్యక్తికి పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క వ్యక్తికి ఇప్పటికే గనక పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే దానికి సంబంధించి ప్రాబ్లం అయితే లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఉండి ఫైనల్ గా ఆ యొక్క వ్యక్తికి సంబంధించి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత వారికి సంబంధించి పెన్షన్ కార్డ్ అనేది అందజేయకపోయినా లేదా వివిధ దశలో వారి యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్ గా అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో వీరికి సంబంధించి యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయింది కాబట్టి వీరికి రానున్న రోజుల్లో అంటే మనకు జనవరి 1వ తేదీన ఖచ్చితంగా వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. అంటే పెన్షన్ కార్డు అనేది అయితే అందజేయడం జరుగుతుంది. అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డు వారికి అయితే అందజేస్తారు. ఇది మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించి ఇక్కడ అప్రూవల్ అనేది ఉందా లేదా అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి. అలాగే మనకు ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే ప్రభుత్వ పథకాలకి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మనకు రావాలంటే ముఖ్యంగా మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనకైతే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించి కూడా వీరికి అప్రూవల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బాగా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు పూర్తిగా ఇక్కడైతే రావడం జరిగింది. మనకు దీనికి సంబంధించి మనకు పెన్షన్‌లకి సంబంధించి కూడా ఇదే విధంగా అయితే రావాల్సింది. అయితే ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన డీటెయిల్స్ అనేది హైడ్ అనేది చేయడం జరిగింది కాబట్టి మనకైతే రాలేదు. ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనం లేదా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ఉందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్‌ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మరలా ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక ఆధార్ నంబర్‌తో చెక్ చేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఏపీ సేవ పోర్టల్‌కి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అయితే ఉంటుందో ఈ యొక్క సర్టిఫికేట్ నంబర్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా! ఈ యొక్క సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మరలా మనకి ఇక్కడ ఈ యొక్క క్యాప్చా అనేది ఎంటర్ చేయమంటుంది. కొన్ని క్యాపిటల్ ఉంటాయి, కొన్ని స్మాల్ అనేది ఉంటాయి. క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా! ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఈ విధంగా మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనకు ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ నంబర్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు జారీ చేశారు అనే దానికి సంబంధించి ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క సర్టిఫికేట్‌కి సంబంధించి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సర్టిఫికేట్ విల్ బి వాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు మాత్రమే. అంటే ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ మనకు జారీ చేస్తారో అప్పటి నుంచి మనకు 4 సంవత్సరాలు మాత్రమే వాలిడిటీ అనేది ఉంటుంది. మీకు అప్లికేషన్ అనేది ఎప్పుడైతే సచివాలయాల ద్వారా జారీ చేస్తారో ఆ తేదీ నుంచి 4 సంవత్సరాల లోపల మాత్రమే మీరైతే వాడుకోవాల్సి ఉంటుంది. 4 సంవత్సరాలకు సంబంధించి ఒక్క రోజు తేడా అనేది వచ్చినా కూడా మీరు కొత్తగా మరొకసారి ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఇతర సర్టిఫికేట్‌లకి సంబంధించి మీరు మరలా ఒకసారి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మీరు స్టార్టింగ్‌లో ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉన్నా కూడా మరలా మీకు 4 సంవత్సరాలు గనుక గడిచిపోయి ఉన్నట్లయితే ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన వాలిడిటీ అనేది పూర్తి అనేది అయిపోతుంది కాబట్టి మీరు మరలా ఒకసారి అయితే అప్లై మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ప్రింట్ ఔట్ అయితే తీసుకోవచ్చు. ఇది నార్మల్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే జిరాక్స్ కింద లేదా మీరు సిస్టమ్‌లో గనుక వాడుతున్నట్లయితే కంట్రోల్ ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మనకు ఈ విధంగా డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి ఏదైతే అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ అనేది చేశానో యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 4 సంవత్సరాలు మాత్రమే వాలిడిటీ అనేది ఉంటుంది. అది కూడా మనకు ఏ తేదీనైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది జారీ చేస్తారో ఆ తేదీ నుంచి తప్పనిసరిగా మీరైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకిక్కడ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కాదు. ఇప్పుడు నేను మరొక వ్యక్తికి సంబంధించి నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి టోటల్‌గా 15 రకాల సర్టిఫికేట్‌లు అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఇంట్లో వీరికి సంబంధించి ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, అలాగే కంప్యూటర్ అడంగల్ సర్టిఫికేట్, అలాగే ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్ ఇలా చాలా రకాల సర్టిఫికేట్‌లు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అన్ని అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్‌లతో ఏదైనా సర్టిఫికేట్ మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు. గ్రామ అలాగే సచివాలయాల ద్వారా మీకు ఈ విధంగా అయితే ఇచ్చున్నారు. అవి మొత్తం మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి కావచ్చు, లేదా రేషన్ కార్డ్‌కి సంబంధించి కూడా ఇదే స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రేషన్ కార్డ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ పెన్షన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ రేషన్ కార్డ్‌కి గనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే రేషన్ కార్డ్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరైతే చెక్ చేసుకోండి. మనకు
డిసెంబర్ 2వ తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి, వీటికి సంబంధించి ఏవైతే అవసరం అనేది అవుతాయో వాటన్నిటికి సంబంధించి తప్పనిసరిగా మీరైతే డాక్యుమెంట్లు అన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ మాత్రం మీరైతే మర్చిపోవద్దు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు సంబంధించి యొక్క అప్లికేషన్ అనేది తప్పనిసరిగా 4 సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి, మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి అప్లై అనేది చేసే సమయంలో ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అడిగేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిసెంబర్ 2వ తేదీ తర్వాత నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ అనేది మనకు నవంబర్ 30వ తేదీ తర్వాత నుంచి అంటే ఈ శనివారం రోజు నుంచి అయితే పంపిణీ అనేది అయితే చేస్తున్నారు. తప్పనిసరిగా అందరూ మీరైతే చేసుకోండి. ఇందులో ముఖ్యంగా మనకు ఏదైతే వితంతువులు ఉన్నారో అంటే భర్త చనిపోయిన వారు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 1వ తేదీ నుంచి అంటే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల గనక మధ్యలో గనక చనిపోయి ఉన్నట్లయితే అంటే 1వ తేదీ పెన్షన్ ఇచ్చే సమయానికి గనక ఆ యొక్క వ్యక్తి గనక చనిపోయి ఉన్నట్లయితే, ఆ వ్యక్తికి సంబంధించి 15వ తేదీ లోపల వారికి సంబంధించిన డెత్ వివరాలనేది నమోదనేది చేసినట్లయితే, 15వ తేదీ నుంచి నెల చివరాఖరు లోపల వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులనేది తర్వాత నెలకైతే ఫార్వర్డ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అంటే భర్త చనిపోయిన వారికి సంబంధించి తర్వాత నెలలో ఖచ్చితంగా ముందు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులనేది వారికైతే 2 నెలలకు సంబంధించి వారికైతే అందజేయబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే కొత్త పెన్షన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభించబోతున్నారో, ఆ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. మనకు డిసెంబర్ 2వ తేదీ తర్వాత నుంచి వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి, వీరికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్కటి మీకు దగ్గర లేకపోయినా సరే మీకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు. ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి మాత్రం తర్వాత నెల నుంచి ఖచ్చితంగా పెన్షన్ అయితే మనకైతే అందజేయబోతోంది. అలాగే పెన్షన్‌లకి సంబంధించి మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినా, లేదా 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా సరే, మూడో నెలలో ఖచ్చితంగా మీరు పెన్షన్ అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 నెలల్లో వరుసగా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే, మీ యొక్క పెన్షన్ హోల్డ్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీకు పెన్షన్ డబ్బులనేది పంపిణీ అయితే మీకైతే చేయరు. ఒకవేళ మీకు పెన్షన్ డబ్బులు కావాలి అనుకున్నట్లయితే, ఖచ్చితంగా మీకు సంబంధించి గ్రామాలకి, వార్డు సచివాలయానికి వెళ్లి మీకు సంబంధించి బయోమెట్రిక్ ఎప్పుడైతే వేస్తారో, ఆ తర్వాత నుంచి మాత్రమే మీకు ఆ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్స్. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అనేది ఈజీగా అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.